డాక్టర్ గారు బీజాలు సాగి ఉంటే సెక్స్ బలహీనత ఉన్నట్లేనా? బీజాలు సాగి ఉంటే సెక్స్ బలహీనత కింద రాదండి. సెక్స్ బలహీనత కాదండి అసలు. బీజాలు సాగి ఉండడం ఆరోగ్య లక్షణం, సెక్స్ బలహీనత కానే కాదు. బీజాలు సాగుంటే బీజాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన శరీరం వేడి మామూలుగా మన రక్తం వేడి శరీరం వేడి కింద తీసుకుంటాం. రక్తం వేడి ఎంత ఉంటుంది? 98.6 ఉంటుంది. 98.6 ఫారెన్హీట్ డిగ్రీ సెంటీగ్రేడ్, 98.6. మామూలుగా దీనికంటే 1 డిగ్రీ హీటు బీజాలకు ఉండాలి. 1 డిగ్రీ తక్కువగా ఉండాలి. ముఖ్యంగా వేరుకోసి ఇలాంటివి ఉన్నట్లయితే హీట్ ఎక్కువైపోతుంది. అంచేదేమవుతాయి, ఈ బీజాలు అక్కడ సాగి బీజాలు కింద దిగుతాయి. అవి ఎప్పుడైతే బీజాలు కింద సాగుతాయో చర్మం పలచనవుతుంది. పలచనడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మన స్వేద గ్రంథులు ఉంటాయి, మన చెమట పట్టే గ్రంథులు, అవి ఎక్కువగా పనిచేస్తాయి. ఎక్కువ పని చెమట ఎక్కువ పోస్తుంది. చెమట పోయి బయట గాలి వస్తే ఆ గాలి లోపలికి వెళ్ళి చల్లగా అనిపిస్తుంది. బీజాలు హీట్ అనిపిస్తే అవి సాగుతాయి. దట్ ఈస్ ఫిజియాలజీ, న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. లేకపోతే టెస్టిస్ డిఫెక్ట్ అయిపోతాయి, సరి పనిచేయవు, హీట్ పాడైపోతాయి. అంచేత నరాల బలిత కాదు, సెక్స్ బలిత కాదు, ఏమి కాదు. ఎవరికైతే బీజాలు సాగుంటాయో అది ఆరోగ్య లక్షణం తప్ప అనారోగ్య లక్షణం కాదు. అంచేత భయం వస్తుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.